యా వెల్కమ్ టు ఆర్ఆర్ 444 ఆల్రౌండర్ మ్యాచ్ నెంబర్ 14 ఆర్సీబీ వర్సెస్ జీటీ. ఈ మ్యాచ్ అనేది ఏప్రిల్ 2న 7:30 పిఎంకి మ్యాచ్ అనేది స్టార్ట్ అవబోతుంది. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ అనేది స్టార్ట్ అవబోతుంది అనమాట బెంగళూరులో. అండ్ మనకు ఈ మ్యాచ్ పిచ్ రిపోర్ట్ చూసుకుంటే మాత్రం అందరికీ తెలిసిందే, మోస్ట్లీ బ్యాటింగ్ వికెటే ఉంటుంది అనేసి. కాకపోతే మనం ఇంకొద్దిగా డీటెయిల్గా తెలుసుకుందాం ఈ వీడియోలో. అండ్ ఆర్సీబీ పిచ్ విషయానికి వస్తే మాత్రం మోస్ట్లీ ఫ్లాట్ వికెటే ఉంటుంది అనమాట. బ్యాట్స్‌మ్యాన్‌కి బాగా ఉపయోగిస్తుంది. అండ్ ఇనిషియల్లీ ఫాస్ట్ బౌలర్స్ కూడా హెల్ప్ ఉంటదనమాట. అండ్ స్పిన్నర్స్‌కి అయితే ఇది నైట్ మేరే. ఎందుకంటే చిన్న బౌండరీస్ ఉంటాయి కాబట్టి సిక్సెస్ మిస్ హిట్స్ కూడా సిక్సెస్ వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకనేసి స్పిన్నర్స్‌కి నైట్ మేర్ అని చెప్పా. అండ్ డ్యూ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా డ్యూ అయితే వస్తుంది. కాకపోతే సెకండ్ ఇన్నింగ్స్‌లో సెకండ్ బాల్ యూజ్ చేస్తారు కాబట్టి అది పెద్ద ఇంపాక్ట్ కలిగించకపోవచ్చు. ఓ 2-3 ఓవర్స్ అనేది ఇంపాక్ట్ ఉంటుందని కెప్టెన్స్ చెప్తున్నారు. ఆ 2-3 ఓవర్స్‌లోనే ఏమైనా వికెట్ పడే ఛాన్సెస్ ఉంటే మాత్రం చెప్పలేమనమాట. అండ్ టాస్ గెలిచే కెప్టెన్ ఎవరైనా సరే సెకండ్ బ్యాటింగ్ తీసుకునే అవకాశం చాలా ఉందన్నమాట. అండ్ ఇప్పటి వరకు ఈ గ్రౌండ్‌లో 192 టీ20 మ్యాచెస్ జరిగాయి. అందులో ఫస్ట్ బ్యాటింగ్ ఆడినోళ్ళు 84 మ్యాచెస్ గెలిచారు. అండ్ సెకండ్ బ్యాటింగ్ ఆడినోళ్ళు 106 మ్యాచెస్ గెలిచారనమాట. అండ్ మనకి ఈ గ్రౌండ్‌లో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసి 180 ఉంది. యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసి 170 ఉందనమాట. అండ్ హెడ్ టు హెడ్ డీటెయిల్స్‌కి వస్తే ఇప్పటిదాకా వీళ్ళు వచ్చేసి 5 మ్యాచెస్ మాత్రమే ఆడారు. ఆ 5 మ్యాచెస్‌లో కూడా ఆర్సీబీ 3 మ్యాచెస్ గెలిచింది. జీటీ వచ్చేసి 2 మ్యాచెస్ మాత్రమే గెలిచారు. అండ్ ఈ గ్రౌండ్‌లో చిన్నస్వామి గ్రౌండ్‌లో ఇప్పటిదాకా 2 మ్యాచెస్ ఆడారన్నమాట. ఆర్సీబీ వర్సెస్ జీటీ. ఈ 2 మ్యాచెస్‌లోనూ ఆర్సీబీ ఒక్కసారి గెలిచింది. జీటీ ఒక్కసారి గెలిచిందనమాట. అండ్ ఫస్ట్ బ్యాటింగ్ ఆడినప్పుడు ఇప్పటి వరకు ఏ టీము గెలిచలేదన్నమాట వీళ్ళిద్దరూ ఆడినప్పుడు. అండ్ సెకండ్ బ్యాటింగ్ ఆడినప్పుడు ఆర్సీబీ 3 టైమ్స్ గెలిస్తే జీటీ 2 టైమ్స్ గెలిచిందనమాట. అది సెకండ్ బ్యాటింగ్ ఆడినప్పుడు మాత్రమే. ఫస్ట్ బ్యాటింగ్ ఆడినప్పుడు ఒక్కరు కూడా గెలిచలేదు. అండ్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే మాత్రం ఆర్సీబీ మోస్ట్లీ ప్లేయింగ్ 11 ఏం చేంజ్ చేసే అవసరం లేదు. మోస్ట్లీ సేమ్ ప్లేయింగ్ 11తోనే ఆడే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు ఈ ఐపీఎల్‌లో ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ గ్రౌండ్‌లో మ్యాచ్ ఆడడం. ఆర్సీబీ హోమ్ గ్రౌండ్‌లో 2 అవే మ్యాచెస్ గెలిచారు. హోమ్ గ్రౌండ్‌లో ఏం జరుగుతుందనేది ఈ వీడియో తెలుసుకుందాం. అండ్ ఆర్సీబీ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే మాత్రం విరాట్ కోహ్లీ, ఫిల్ సాట్ మోస్ట్లీ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ 1 డౌన్‌లో దేవదత్ పడికల్ అండ్ 2 డౌన్‌లో రజిత్ పట్టిదార్. అండ్ లైమ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ, టీమ్ డేవిడ్, కునాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జాష్ హేజల్వుడ్, ఎస్ దయాల్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా సుయేష్ శర్మ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అండ్ మనకు జీటీ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే మాత్రం ఆబ్వియస్‌లో ఉండే ఒక చేంజ్ ఉంటుంది. ఎందుకంటే సాయి సుదర్శన్ ఇంజ్యూర్డ్ అయ్యాడు. కాకపోతే మనకు ఇప్పటిదాకా న్యూస్ ఏం రాలేదు ఇంజ్యూర్డ్ అయ్యి తన ప్లేస్‌లో వేరే వాళ్ళు వస్తారనేసి. హీ ఈస్ ఫిట్ అంట. కాకపోతే చూడాలి. ఈ గ్రౌండ్‌లో జాష్ బట్లర్‌కి చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి. ఓపెనర్ దిగితే ఏమన్నా సెంచరీ వచ్చే అవకాశం ఉంటుంది జాష్ బట్లర్‌కి. కాకపోతే మోస్ట్లీ సేమ్ ప్లేయింగ్ 11తోనే వీళ్ళు కూడా దిగుతారనమాట. లాస్ట్ 2 మ్యాచెస్‌లో ఒక మ్యాచ్ గెలిచారు, ఒక మ్యాచ్ ఓడిపోయారు. అండ్ జీటీ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం గిల్, సాయి సుదర్శన్, జాష్ బట్లర్, రూథర్‌ఫోర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తివాటియా అండ్ రషీద్ ఖాన్ అండ్ సాయి కిషోర్, కగిసో రబాడా అండ్ మొహమ్మద్ షమి, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. మోస్ట్లీ దీన్ని మనం ఫ్రెండ్ వర్సెస్ ఫ్రెండ్ అని ఈ బ్యాటిల్‌ని చూడొచ్చనమాట. ఎందుకంటే విరాట్ కోహ్లీ, మొహమ్మద్ సిరాజ్ వాళ్ళిద్దరు ఫ్రెండ్‌షిప్ ఎలా ఉంటదో మనం ఆన్ ఫీల్డ్ చూసామనమాట. ఇండియా తరపున గానీ అండ్ లాస్ట్ 5-6 సీజన్స్ నుంచి ఆర్సీబీలో కూడా. అండ్ ఇషాంత్ శర్మ వర్సెస్ విరాట్ కోహ్లీ కూడా మంచి ఫ్రెండ్షిప్ బాండ్ అనేది ఉంటుంది. చూద్దాం ఫ్రెండ్షిప్ వర్సెస్ ఫ్రెండ్ వర్సెస్ ఫ్రెండ్ చూద్దాం ఈరోజు మ్యాచ్‌లో ఎలా ఉంటుందో. మోస్ట్లీ ఆన్ పేపర్ ప్రిడిక్షన్ చూసుకుంటే మాత్రం ఆన్ పేపర్ చూస్తే ఎందుకంటే ఆర్సీబీ వచ్చేసి 60% విన్నింగ్ పర్సెంటేజ్ ఉంది. జీటీ వచ్చేసి 40% ఉందన్నమాట. ఎందుకంటే ఆర్సీబీ ఓపెనింగ్ బాగుంది. ఫిలిప్ సాల్ట్ అనేది ఓపెనింగ్ బాగానే ఇస్తున్నాడు. అండ్ పడికల్ స్ట్రైక్ రొటేట్ చేస్తున్నాడు. అండ్ పటిదర్ హిట్టింగ్ చేస్తూనే ఉన్నాడు అనమాట. స్పిన్నర్స్ మిడిల్ ఆర్డర్లో 9-15 ఓవర్స్లో హిట్టింగ్ చేస్తున్నాడు. డెత్ ఓవర్స్లో లైమ్ లివింగ్స్టోన్ మంచి పర్ఫార్మెన్స్ ఏం రాలేదు. జితేష్ శర్మ అండ్ టీమ్ డేవిడ్ చూసాం లాస్ట్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ మీద లాస్ట్లో మంచి బిగ్ సిక్సెస్ కొట్టాడు కాబట్టి వాళ్ళ కింది వరకు బ్యాటింగ్ ఉందన్నమాట. అండ్ కునాల్ పాండ్యా కూడా
మంచి సిక్సెస్ కొడతాడనమాట. అండ్ మనకు అదే జీటీ ప్లేయింగ్ 11లో చూసుకుంటే మాత్రం గిల్లు, సాయి సుదర్శన్, బట్లర్ ఈ టాప్ 3 వికెట్స్ పోతే మాత్రం గిల్ టీమ్ అనేది లాస్ అయ్యే అవకాశం చాలా ఉందన్నమాట. ఎందుకంటే రూథర్ఫోర్డ్ ఎప్పుడు ఆడతాడో తెలీదు. మనకు షారుఖ్ ఖాన్ ఎప్పుడు ఆడతాడో తెలీదు. రాహుల్ తివాటి గురించి తెలిసిందే, ఎప్పుడు ఆడతాడో తెలీదు. అండ్ రషీద్ ఖాన్ ఆ స్నేక్ షాట్లో ఓ రోజు కొడితే ఓ రోజు కొట్టే అవకాశం ఉండదు. కాబట్టి నేనైతే ఆర్సీబీ తరఫునే వెళ్తానన్నమాట. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఆర్సీబీకి విన్నింగ్ ఛాన్సెస్ వచ్చేసి 60% ఉన్నాయి అండ్ జీటీకి 40% ఉన్నాయన్నమాట. అండ్ మనకు ఈ మ్యాచ్‌లో ప్లేయర్ బ్యాటిల్ చూసుకుంటే మాత్రం విరాట్ కోహ్లీ వర్సెస్ రబాడా మంచి ప్లేయర్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. ఇప్పటిదాకా 36 రన్స్ చేసి 3 టైమ్స్ అవుట్ అయ్యాడు. 112 స్ట్రైక్ రేట్ ఉందన్నమాట. అండ్ విరాట్ కోహ్లీ వర్సెస్ రషీద్ ఖాన్ కూడా మంచి ప్లేయర్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. 86 రన్స్ చేసి 2 టైమ్స్ అవుట్ అయ్యాడు. 124.6 స్ట్రైక్ రేట్ ఉందన్నమాట. అండ్ రషీద్ ఖాన్ వర్సెస్ ఫిల్ సాల్ట్ కూడా మంచి ప్లేయర్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. ఇప్పటిదాకా ఒకసారి మాత్రమే ఎదురుపడ్డాడు. ఆ ఒకసారి కూడా డక్అవుట్ అయిపోయాడు. అండ్ పడికల్ వర్సెస్ రషీద్ ఖాన్ కూడా మంచి ప్లేయర్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. ఇప్పటిదాకా 21 రన్స్ చేసి 3 టైమ్స్ అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ వచ్చేసి 72.4 ఉంది. స్ట్రగుల్ అవుతున్నాడు రషీద్ ఖాన్ బౌలింగ్లో. చూద్దాం ఈరోజు మ్యాచ్లో ఏం జరుగుతుందని. అండ్ లివింగ్స్టోన్ వర్సెస్ రషీద్ ఖాన్ కూడా మంచి ప్లేయర్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. 125 రన్స్ చేసి 4 టైమ్స్ అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ వచ్చేసి 171 ఉంది. పర్లే అవుట్ అవుతున్నాడు కానీ మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి మిడిల్ త్వరగా వికెట్స్ పోకపోతే 15-16 ఓవర్స్లో లివింగ్స్టోన్ వస్తే మాత్రం ఈ స్ట్రైక్ రేట్ సరిపోతుంది. పవర్ ప్లేలోనే 2-3 వికెట్స్ పోయి లివింగ్స్టోన్ గ్రీస్లో ఉంటే మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2 సిక్స్లు కొట్టి అవుట్ అయితే ఏమొస్తుంది చెప్పు, అది మిడిల్ ఆర్డర్. అది లాస్ట్లో అయితే 17th ఓవర్ 18th ఓవర్ వచ్చి 10 బాల్ ఆడి 3 సిక్స్లు కొట్టినా కూడా సరిపోతుంది అనమాట. అండ్ టీమ్ డేవిడ్ వర్సెస్ రషీద్ ఖాన్ కూడా మంచి ప్లేయర్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. 62 రన్స్ చేసి 2 టైమ్స్ అవుట్ అయ్యాడు. 137 స్ట్రైక్ రేట్ ఉందన్నమాట. అండ్ జీటీ బ్యాటర్స్ వర్సెస్ ఆర్సీబీ బౌలర్స్ చూసుకుంటే మాత్రం భువనేశ్వర్ వర్సెస్ గిల్ అనమాట. ఇప్పుడు దాకా 57 రన్స్ చేసి 3 టైమ్స్ అవుట్ అయ్యాడు. 101 స్ట్రైక్ రేట్ ఉంది. అండ్ బట్లర్ వర్సెస్ భూవి కూడా మంచి ప్లేయర్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. ఇప్పుడు దాకా 43 రన్స్ చేసి 2 టైమ్స్ అవుట్ అయ్యాడు. 115 స్ట్రైక్ రేట్ ఉంది. ఇంకా మిగతా ప్లేయర్ బ్యాటిల్స్ అయితే అంతగా ఏం లేవు. ఎందుకంటే అందరూ కొత్త వాళ్ళే వచ్చారు కాబట్టి షారుఖ్ ఖాన్ కావచ్చు, అండ్ రాహుల్ తివాటియా, అండ్ రూథర్ఫోర్డ్ కావచ్చు, వీళ్ళంతా వాళ్ళ బౌలింగ్ ఇంకా ఇప్పటిదాకా ఫేస్ చేయలేదని కాదు, అక్కడక్కడ 1-2 మ్యాచ్లు ఆడారు కాబట్టి పెద్ద ప్లేయర్ బ్యాటిల్ కిందకి ఏం తీసుకోలేదు. ఇది ప్లేయర్ బ్యాటిల్. అండ్ వార్ బ్యాటిల్కి వస్తే మాత్రం రబాడా వర్సెస్ సాల్ట్ మంచి వార్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. పవర్ ప్లేలోనే మంచి బౌలింగ్ చేస్తుంటాడు కాబట్టి రబాడా. సాల్ట్ కూడా మంచిగా స్ట్రైక్ రేట్ అనేది రొటేట్ చేస్తున్నాడు ఆర్సీబీకి ఓపెనింగ్స్లో. చూద్దాం వీళ్ళిద్దరి మధ్య వార్ బ్యాటిల్ ఎలా జరుగుతుందనేసి. అండ్ ఇంకొక వార్ బ్యాటిల్ వచ్చేసి పటిదర్ వర్సెస్ రషీద్ ఖాన్ అనే మంచి వార్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. ఇప్పుడు దాకా 2 మ్యాచ్లు ఏమి జరిగాయి, 2 మ్యాచ్లో కూడా స్పిన్నర్స్ని అయితే ఉతికి పారేశాడనమాట పటిదరు. చూద్దాం ఈ మ్యాచ్లో రషీద్ ఖాన్ని ఏం చేశాడని. రషీద్ ఖాన్ ఇప్పుడు దాకా జరిగిన 2 మ్యాచెస్లో ఒక మ్యాచ్లో మాత్రమే 4 ఓవర్స్ కంప్లీట్ చేశాడు. ఆ 4 ఓవర్స్లో కూడా 40+ రన్స్ ఇచ్చాడు. ఇంకా లాస్ట్ మ్యాచ్లో అయితే 2 ఓవర్స్ మాత్రమే వేశాడు. ఇప్పుడు దాకా 1 వికెట్ మాత్రమే తీసుకున్నాడు. చూడాలి. అండ్ ఇంకొక వార్ బ్యాటిల్ వచ్చేసి గిల్ వర్సెస్ జాస్ బట్లర్ కూడా మంచి వార్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. స్మాల్ బౌండరీసే ఉంటాయి కాబట్టి హజల్వుడ్ వచ్చేసి టెస్ట్ లైనర్ లెంత్ బౌలింగ్ వేస్తుంటాడు. హిట్ ద డెక్ బౌలర్ కాబట్టి చూద్దాం ఎలా ఆడతాడు అనేసి. గిల్ దగ్గర అయితే క్లాసిక్ బ్యాటింగ్ అనేది ఉండబోతుంది కాబట్టి చూద్దాం. అండ్ ఇది ఇవాల్టి వీడియో. చూశారు కదా, నేనైతే ఏ టీం గెలుస్తుంది అనేసి మీకు ఈ వీడియోలో చెప్పేశాను. అండ్ మీరు ఏ టీం గెలుస్తుంది అనేసి ఈ వీడియోకి కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెస్ చేస్తారు. ఇప్పుడు దాకా మీరు ఈ వీడియో చూసింటే మాత్రం ఈ వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా క్రికెట్ లవర్స్ ఉంటే ఈ వీడియో షేర్ చేయండి. నాకు కూడా కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇది ఇవాళ వీడియో. థ్యాంక్ యూ గైస్.